2-3 రోజుల నుంచి వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తోంది. మీరు చూసే ఉంటారు. కొన్ని చూసే ఉంటారు. అయితే ఆయనే నన్ను పంపించేసేశారు. చిత్రహింసలు పెట్టి నన్ను వెళ్ళగొట్టేశారు. వెళ్ళిపోమన్నారు అని చెప్పేసేసి ఆవిడ ప్రధాన ఆరోపణలు. అంటే ఇక్కడ చూస్తే కంప్లీట్‌గా రివర్స్ ఉంది. ఆవిడే వెళ్ళిపోయారు రైట్ అని చెప్పేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. రైట్ ఓకే. అంటే ఖచ్చితంగా అన్నిసార్లు కూడా వాళ్ళు చెప్పిందే మనం పరిగణలోకి తీసుకున్నాం. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే తంది రైట్ అని చూపించుకోవడానికి మనం ప్రయత్నం చేయటం అనేది మానవ ఉండే ఏమంటాం హ్యూమన్ సైకాలజీ అనుకోండి. సో ఆ రకంగా ఇప్పుడు చిలవలు పలవలు చేసి మాట్లాడటం అనేది జరిగి ఉండవచ్చు కూడా. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ కాలాన్ని కనుక మనం పక్కన పెడితే నేను చెప్పే ఏదైనా సరే ఈ 3 దశాబ్దాలు వెనక్కి కనుక వెళ్ళినట్టయితే కనుక ఇవాళ ఒక బండి వెనక అమ్మాయి అంటే ఒక అబ్బాయి వెనక అమ్మాయి వెళ్ళినా అమ్మాయి వెనక అబ్బాయి వెళ్ళినా ఇవాళ అంత పట్టించుకోకపోవచ్చు. కానీ నేను చెప్పే ఈ సామాజిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో మాలాంటి అలాంటి చిన్న చిన్న ఊర్లలో అప్పుడున్న నేపథ్యం ఈ కాకినాడ అనుకోండి, మచిలీపట్నం అనుకోండి, ఇవన్నీ ఇలాంటి ఊర్లలో అవి విస్తృతంగా ఎదిగినవి కాదు. సో అక్కడ ఎలా ఉంటుంది అంటే కనుక ఇవాళ నేను ఏదైనా సరే ఒక కవిగా వేరే అమ్మాయి ఇంటికి తరచూ వెళ్ళినా ఆ టైంలో వాళ్ళిద్దరికీ ఒకటి అప్పచెప్పారు సమయం అది. సో అలా ఈయన ప్రవర్తనలో ఏమాత్రం కొద్దిగా తేడా ఉన్నా మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. పాపం పేరుకి ఇక్కడ కవిత్వం చెప్తున్నాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆమెను టార్చర్ పెడతారయ్యా అని ఎవడో ఒకటి మనకి లీక్ చేస్తాడు గ్యారెంటీగా. ఆ టైం అలాంటిది. సో దాన్ని ఆ సమయంలో మనం దాచడం కొన్ని ఒక్కోసారి అదిగో తోక అంటే ఇదిగో తల అన్న కనీసం వచ్చిన లీకేజ్ ఉంటుంది. అది సహజం. ఖచ్చితంగా నేను అంటే నా వరకు నేను ఏదైనా సరే ఒక మనం ఏమవుతామంటే ఈ కవులకి కళాకారులకి ఎక్కడెక్కడ సంబంధాలు ఉంటాయి. అవన్నీ కూడా శారీరక సంబంధాలే కావాలని లేదు.